ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లో గ్రామాలను యువత సమయాన్ని వృధా చేయకుండా సామాజిక సేవలో ముందు నడవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు। గూడెంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు। ముస్తాబాద్ మండల గూడెంలో ప్రేరణ స్వచ్ఛ సంస్థ అధ్యక్షులు బహుజన సాహిత్య అకాడమీ సేవారత్న అవార్డు గ్రహీత మేడి సురేష్ ఆధ్వర్యంలో వేసవి గ్రామాల్లోని విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే మహేందర్ రెడ్డి హాజరై నాయకులు గ్రామస్తులతో కలిసి అట్టి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు। గ్రామ విద్యార్థులతో కేకే మహేందర్ రెడ్డి కాసేపు ముచ్చటించారు। కంప్యూటర్ శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రేరణ స్వచ్ఛంద సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా గ్రామంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు। రానున్న రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతగానో అవసరపడుతుందని వెల్లడించారు। ఇప్పటికే ఈ సంస్థ పలు కార్యక్రమాలు పాల్గొని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు। రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండాలని వెల్లడించారు। ఈ సంస్థను స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని యువత తమ గ్రామాలలో సేవా కార్యక్రమాల ముందు నడవాలని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య, ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజన్ రావు, మాజీ ఎంపీటీసీ ఎల్లగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, బీసీ యూత్ విభాగం అధ్యక్షుడు శీల ప్రశాంత్, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, మేడి శరత్, జిల్లెల మల్లేశం, ఏర్పుల వెంకటయ్య, చిట్టినేని శ్రీనివాసరావు, బొమ్మెడ తిరుపతి, బందెల పరిశ్రమలు, గ్రామస్తులు తదితరులున్నారు। ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। దాదాపు ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। దాదాపు సోషల్ వర్క్ అనేది దాదాపు ఒకరోజు అయ్యే పని కాదు, దాదాపు ప్రతిరోజు నిత్యం చేస్తుండే పని, నిరంతరం ప్రక్రియ। దాదాపు ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా అంటే ఈ మధ్య నేను ఒక చిన్న ఆర్టికల్ చదివినప్పుడు ఒక మెసేజ్ ఏం కనబడదంటే మదర్ తెరెసా గురించి నేను చదవడం జరిగింది। అందులో ముఖ్యంగా ఆమె సేవ అనేది బాగా అంటే అర్థవంతంగా ఉంది బాగా। ఆమె ఏం చేసిందంటే ఎక్కడో యుఎస్లో పుట్టిన మదర్ తెరెసా గారు మన భారతదేశానికి వచ్చి అనేక సేవలు చేసింది। అప్పుడు లెప్రసీ అనేది బాగా అత్యంత భయంకరమైన వ్యాధి। ఆమె వాళ్ళను చేలకు ధ్యానం చేస్తూ డ్రెస్సింగ్ చేస్తూ అనేక సేవలు చేయడం జరిగింది। ఆమెను కూడా కొంతమంది చంపడానికి రావడం జరిగింది। కానీ ఆమెను చూసి ఆమె సేవను చూసి వాళ్ళు చాలామంది ఏం చేశారంటే అరే ఎంత బాగా ఇస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆమెతో పడాలు చేయడం జరిగింది। ఆమె పేదలకు నిరుపేదలకు డబ్బు లేకపోతే అన్నం లేకపోతే ఆమె షాపుల పని తీసుకుంటూ అన్నమును కానీ డబ్బులు కానీ తీసుకోవడానికి వెళ్తే ఆమె ముఖం మీద వచ్చినప్పుడు కూడా ఆమె తుడుచుకుంటాయని సరే ఈ పేద పిల్లలకు అన్నం పెట్టాలి డబ్బులు అని చెప్పేసి అడిగి ఆమె వాళ్ళ ఒక ఆకలి తీర్చగలిగిందని। అంటే మనిషి ఎవరైనా సరే మనం కూడా కొంతవరకు సాయం చేయడం ఉద్దేశపడి నేను ఈ 10 సంవత్సరాలు సేవ చేయడం జరుగుతుంది। దానిలో భాగంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ద్వారా తన పుట్టిన ఊరికి సేవ చేయాలి, మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నానుడినికి సార్థకం చూపిస్తూ పుట్టిన గడ్డ యొక్క రుణం తీర్చుకోవాలి, నాకెంతున్నా అందులో ఎంత ఈ ఊరికి సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ గత 11 సంవత్సరాలుగా ప్రేరణ స్వచ్ఛంద సంస్థ తరఫున స్థాపించి దాంతో ఈ గ్రామంలో అనేకమైన సాంఘిక కార్యక్రమాలు చేపడుతున్న మిత్రునికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య ఎంతైనా అవసరమని చెప్పి ఆ రోజుల్లో సామెత ఉండేది, విద్య లేనివాడు వింత పశువు అని। ఏ విధంగా ఉండేదో ఇప్పుడు కంప్యూటర్ లేకుంటే కూడా అంతే సమాజానికి దూరంగా ఉన్నట్టే ఉంటుంది। కాబట్టి ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని చెప్పి అది పట్టణాల్లోనే ఉంది, పల్లెలకు కూడా తీసుకురావాలి, అందులో నేను పుట్టిన ఊరికి తీసుకురావాలని చెప్పి ఒక సదుద్దేశంతో మిత్రునికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తనకు వచ్చిన జీతంలోనే తన ఊరి రుణం తీర్చుకోవాలని, పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి పిల్లలకు కంప్యూటర్ విద్యను ఈ వేసవి సెలవుల్లో అందించాలని చెప్పే ఉద్దేశం కొద్దీ ఈ గూడెం గ్రామంలో ఈరోజు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నెలకొల్పినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క
స్వచ్ఛమైన మనసుతోని ఇలాగే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎవరినైతే మీరు ఆదర్శంగా తీసుకున్నారో ఇవాళ అనేక మంది మహానుభావులు ఉన్నారు. ఇవాళ మదర్ తెరీసాలే కాకుండా ఈ దేశంలో పుట్టిన బిడ్డలు జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, వీరందరూ కూడా, వివేకానందుడు కానీ, వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని, అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది, వాటన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజ సేవకు మనమందరం కూడా ఇలా కేవలం ఆయన పిలిస్తే మన మిత్రుడు పిలిచినంత మాత్రాన వచ్చి సప్పట్లు కొట్టుడు కాదు, మనవంతు సహాయ సహకారాన్ని కూడా ఆయనకు వీలైనంత కాడికి 6 కంప్యూటర్లు పెట్టిండు. మీకు చేతనైతే చేదోడు వాదిరిగా ఉండి ఇంకో 4 కంప్యూటర్లు పెట్టి 10 కంప్యూటర్లు పెడితే గూడెం గ్రామం అంతా కూడా ఇలా కంప్యూటర్లో బేసిక్ విద్యలు, అంటే ఏదో పెద్ద పెద్ద కోర్సులు చదివినట్టు కాదు, ఇలా మినిమం సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇలా ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తామని చెప్తాను. దాని తర్వాత ఇంకో లాంగ్వేజ్ వస్తుంది, ఇంకో సి లాంగ్వేజ్ వస్తుంది, యూనిక్స్ వస్తుంది, ఇట్లా అనేకమైన లాంగ్వేజెస్ ఉంటాయి అందులో. వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నేర్పించుకుంటూ పోయినట్టయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు అది ఎంతో ఆసరగా ఉంటుంది. కాబట్టి ఇలా తనను స్ఫూర్తిగా తీసుకొని కూడా మన యువత ఎవరి గ్రామాల్లో వారు ఆ గ్రామానికి ఆదర్శంగా నిలబడాలని, సమాజ సేవలో భాగం పంచుకోవాలని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రేరణ స్వచ్ఛంద సంస్థ మిత్రునికి నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ రాబోయే కాలంలో కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా కొనసాగించాలని కోరుతూ దానికి కావలసిన అన్ని రకాల హంగులను ఆ భగవంతుడి వారికి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 5 సార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి పేరిట కేకే యువసేన పెట్టుకున్న, మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పేరిట కేటీఆర్ సేన పెట్టుకుంటే మీకెందుకింత భయమని తంగళ్లపల్లి మండల కేటీఆర్ సేన అధ్యక్షుడు నందగిరి భాస్కర్ ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ మాట్లాడుతూ కేటీఆర్ సేన అంటే మీ కాంగ్రెస్ నాయకులకు ఎందుకింత భయమని అన్నారు. కేటీఆర్ 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా అనేక సేవలు చేసి దేశ రాజకీయాల్లోనే యూత్ ఐకాన్ గా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నారు. 5 సార్లు ఓడిపోయిన మీ నాయకుని పేరు మీద కేకే యువసేనని ఏర్పాటు చేసుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకని అన్నారు. మీ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో దారుణంగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన ఉపాధ్యక్షుడు మామిడాల విజయ్, రేగుల రాజు, ప్రధాన కార్యదర్శి శివ, మండలి ఇన్ఛార్జి ఉమాశంకర్, సోషల్ మీడియా అధ్యక్షులు బాబు, అజయ్, బాలసాని వెంకటేష్, మహిపాల్, శ్రీకాంతులు పాల్గొన్నారు. కేటీఆర్ సేన మండల శాఖ ఏర్పాటు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి బదులుగా కేటీఆర్ సేన తరఫున, మండల శాఖ తరఫున మేము మాట్లాడుతున్నాము. మా నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు ఐటీ మినిస్టర్గా చేశారు. దేశ రాజకీయాలలో ఏ రాష్ట్రం గర్వించదగ్గ యూత్ ఐకాన్గా మా నాయకుడు ఒక మార్క్ తీసుకొచ్చాడు. అలాంటి నాయకుని సేన ఏర్పాటు చేసుకుంటే మీకు అభ్యంతరం ఏముంది? ఇదే మీరు ఇక్కడ 5 సార్లు ఓడిపోయిన మీ నాయకుడి తరఫున కేకే యువసేన సేనలు మీరు ఏర్పాటు చేసుకుని ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసింది నిజం కాదా? మీరు అంటున్నారు మీరు 6 గ్యారెంటీ ఫ్రీ బస్ మీరు చేశాను అని అంటున్నారు. సాట్ల బూడిద పోసి కుక్కలు కొట్లాడే వ్యవస్థ తీసుకొచ్చారు మీరు. దాంట్లో రైతు రుణమాఫీ అంటున్నారు. గ్రామ పంచాయతీలకు రండి, వచ్చి అక్కడ ఎంతమందికి రుణమాఫీ చేశారో అక్కడ ఒక స్టిక్కర్ అంటేయండి. గ్రామాలలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అందిస్తే దానిలో మేము వచ్చి చూసుకుంటాము. రైతు రుణమాఫీలో కూడా మీరు మోసం చేసిన పార్టీ మీ పార్టీ. ఇందిరమ్మ ఇల్లులు అన్నారు మీరు. ఎక్కడ ఇందిరమ్మ ఇల్లులో ముగ్గు పోసారో మీరు? రాజీవ్ యోగ్యరణాలు అన్నారు. సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి దాంట్లో కూడా తప్పించుకునే ప్రయత్నం మీరు చేశారు. అంతేకాకుండా మా రాష్ట్ర కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుల గారిని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. అదే మీకు తెలియదా? ఇందిరమ్మ గారిని బలిదేవతన నాయకుడిని మీరు ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడారు. ఆయనని మీరు నాయకుడిగా చూశారు. మీకు తెలియదా? డిగ్రీ కాలేజీలు అన్నారు మీరు. ప్రభుత్వం రాకముందు మీరు డిగ్రీ కాలేజీలు మేము చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీకి డిగ్రీ కాలేజ్ అని మీరు ఎగిరిరు. ఎక్కడ వేయండి ఇప్పుడు డిగ్రీ కాలేజీలు? దానికి మీరు సమాధానం చెప్పాలి. మీకు ఇలా అధికారం ఉంది. అధికారం ఉన్నాక మీరు ఎన్ని పథకాలు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, తంగళ్లపల్లి మండలానికి ఎన్ని అభివృద్ధి చేశారో మీరు చెప్పాలి. మేము అభివృద్ధి చేశామో మేము తీసుకెళ్ళి చూపిస్తాం.
తంగలిపల్లి మండలం జిల్లాల కేంద్రంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశాం. మేము ప్రపంచంలోనే 4వ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ని మేము ఈరోజు మండపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. మా సార్ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు కోకొల్లుగా ఉన్నాయి. డైవర్ట్ పొలిటిషన్స్ చేసుకుంటూ లొట్టపీసు మాటలు మాట్లాడుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. కేటీఆర్ సేన ప్రతి గ్రామ వ్యవస్థల బలోపేతమై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తూ మేము చేసిన మంచి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి మీరు చేసిన మోసాలను ఎండగడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంగా తీసుకొచ్చే విధంగా 24 గంటలు కష్టపడతాం. మేము దానికోసం ఏం చేయడానికైనా కేటీఆర్ సేన వెనుకాడదు. ప్రతి ఒక్కరు ఇది గమనించి అభివృద్ధి రకంగా మీరు వచ్చి మాట్లాడండి, మాతో పోటీ పడండి. అభివృద్ధిలో పోటీ పడండి, కానీ ఈ లొట్టపీసు మాటలతో మీరు పోటీ పడద్దు. మళ్ళొకసారి ఏదైనా మాట్లాడే ముందు అభివృద్ధి చేసి మాట్లాడవలసిందిగా నేను తెలియజేస్తూ, రాష్ట్ర పీసీసీ ఆదేశాల మేరకు సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కసరత్తు మొదలైంది. గ్రామ స్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర పీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు 2 ఇన్ఛార్జీలను పంపించారు. ఇప్పటికే జిల్లా స్థాయి నుండి మొదలుకొని మండల స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి వారి నుండి పలు సలహాలు సూచనలు స్వీకరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల బ్లాక్ స్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 39 వార్డుల్లో వార్డు అధ్యక్షుల ఎంపిక మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నేటితో దరఖాస్తు స్వీకరణ ముగియనుంది. ఇటు దరఖాస్తులను పరిశీలించి పీసీసీ ఇన్ఛార్జీలకు లిస్టు పంపించారు. దేశంలోని మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక చేసి పార్టీ బలోపేతం చేసేలా కృషి చేయడం జరిగిందని, దేశంలో 2వ రాష్ట్రంగా తెలంగాణను ఎంచుకుని ఇక్కడ కూడా అదే తరహాలో ప్రక్రియ మొదలుపెట్టినట్లు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి ఫక్రుద్దీన్ రామకృష్ణ తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వారు తెలిపారు. అయితే మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరియు అలాగే మహేష్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంలో సంస్థాగతంగా ప్రెసిడెంట్లను కానీ బలోపేతం చేసుకునేందుకు పార్టీ బలోపేతం చేసుకునేందుకు ఈ కృషి మొదలుపెట్టడం జరిగింది. దీనికి బ్లాక్ అధ్యక్షుల పర్ఫార్మాలు, వాళ్ళ బయోడేటాలు, అలాగే మండల్ ప్రెసిడెంట్, అలాగే విలేజ్ ప్రెసిడెంట్, అలాగే డివిజన్ ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్ అందరి బయోడేటాలు కలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసిన ప్రతి జిల్లా అబ్జర్వర్లు మరియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు మరియు హైకమాండ్ కూర్చొని వాళ్ళందరినీ ఎన్నిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మొత్తం దేశంలో ఇది 2వ స్టేట్. ఫస్ట్ మనం గుజరాత్లో మొదలుపెట్టాము. దాన్ని రాహుల్ గాంధీ చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కు ఒక్కొక్క సెక్రటరీని పెట్టిండు. ఆల్ ఇండియా సెక్రటరీని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చిండు. అలాగే ఇక్కడ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చారు. అయితే ఇది 2వ స్టేట్ అన్నమాట గుజరాత్ తర్వాత. అయితే ఈ సంవత్సరాలుగా బలపరచడం కానీ దీన్ని పెంచుకోవడం గురించి దేశం మొత్తంలో రాబోయే కాలంలో మొత్తం పార్టీని ప్రతిష్టంగా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి రాహుల్ గాంధీ వరకు ఇది బలోపేతం చేసి రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడుతున్నాం, శ్రమిస్తున్నాం. థ్యాంక్ యూ. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీసా భిక్షపతి కోరారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఈ నెల 20వ తేదీన CWFICH ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడ పత్రికలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కేంద్రం చట్టం 1996, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 కాంట్రాక్ట్ కార్మికుల చట్టం 1970లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. కానీ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోర్సుగా మార్చిందని వెల్లడించారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కార్మికులతో పాటు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. కావున అన్ని రకాల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల సంఘం అధ్యక్షులు లోకిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బాబు, ప్రధాన కార్యదర్శి లచ్చిగారి బాబు, కార్మికులు పోచయ్య, భిక్షపతి, సుధాకర్, బాలెల్లం రాజు, శ్రీనివాస్, అంజు, దేవవ్వ, నరేష్, యాదగిరి, రమేష్, సత్తయ్య, రాజయ్య తదితరులున్నారు. కార్మికులు ఏంటంటే మన గవర్నమెంట్ 4 కోట్లు పెట్టింది. అదేదో మా కడుపు కోతకు ఆ 4 కోట్లని రద్దు చేసేందుకు 20 తారీఖు నాడు సమ్మెకు పోతున్నాం. అది దేశమంతటా అందరూ ఈ సమ్మెకు అందరూ పాల్గొనాలి. ఈ సమ్మెను విజయవంతంగా అందరూ జరిపించాలని, ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో కూర్చోవాలని, సమ్మెకు టెంట్ కిందికి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. తేదీ 20వ తారీఖు 5వ నెల 2025 రోజున మన దేశవ్యాప్త మొత్తంలో సమ్మె చేయబడును. ఇందులో కార్మికులందరూ, రైతులు, పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ సమ్మెలో అందరూ పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయగలరని కోరుచున్నాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో కడపత్రం అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు మే 20 దేశవ్యాప్త సమ్మెకు CITU పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా ఈరోజు ముస్తాబాద్లో పోస్టర్ ఆవిష్కరణ చేసి, అదేవిధంగా 1996లో తెచ్చిన చట్టాలను బీజేపీ ప్రభుత్వము 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఆ చట్టాలనేటివి కార్మికులకు లేకుండా చేసేందుకు 4 కోట్లుగా విభజించి ఆ విభజించిన చట్టాలను రద్దు చేయాలని CITU పిలుపు మేరకు, అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా చెమటోర్చి కష్టపడి పనిచేస్తున్న కార్మికులే డబ్బులే వృధా పోవడం, వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బులు అలాగే నిల్వ ఉండడం, ఆ డబ్బులు కార్మికునికి అందలేకపోవడం, వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులనే మూలుగుతున్నాయి. కానీ కార్మికునికి ఇండ్లు కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా, సంక్షేమ పథకాలు లేకుండా పోవడం దురదృష్టకరం. దీనికి CITU కాదు, IITU, IFTU అన్ని రంగాల కార్మికుల సమక్షంలో ఈ జేఏసీగా నిర్వహించి దీనిని దేశవ్యాప్త సమ్మెగా భావించి, అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ సమ్మెకు మీరు మద్దతు ప్రకటిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మా కార్మికుల జీవితాలు మెరుగై ఉంటాయి, అన్ని పార్టీలు మాకు మద్దతు చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాము. ఉండడానికి నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం అండగా నిలుస్తోంది. పేదింటి ఇంటికల సాకారం అవుతున్న వేళ ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చకచకా సాగుతుండటంతో సిరికొండ గ్రామ ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉండడానికి నిలువ నీడలేక గ్రామాల్లో చాలా మంది కూలిన ఇళ్లు, అద్దె ఇంట్లో ఉంటున్న గ్రామాల్లోని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద ప్రజల సొంతింటి కల సాకారం కాబోతోంది. దీంట్లో భాగంగానే ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి గ్రామంలోని అర్హులైన 42 మందికి ఇళ్ల పత్రాలను
జనవరి 26 ఇవ్వగా ఇంద్రమిళ్ల పథకం ప్రారంభం కాగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గ్రామంలోని లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందజేయడం జరిగింది. గ్రామంలోని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు పనులు పూర్తయి వారి అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 వేస్తుంది. మరో 3 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అఖిల, మాది సిరికొండ గ్రామం. ఇందిరమ్మ పథకంలో మాకు ఇల్లు వచ్చింది. కవంపల్లి గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఫస్ట్ విడతలో మాకు ₹1,00,000 వచ్చినాయి. బేస్మెంట్లో భాగంగా ₹1,00,000 వచ్చినాయి. నిరుపేదల వారికి ఇల్లు వచ్చినందుకు రుణపడి ఉంటాము. నా పేరు జంకే వసంత. ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కట్టుకోమనుకున్నాం. వాళ్ళ సంతోషం. రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అమరులైన భారత ఆర్మీ సైనికులకు నివాళులు అర్పిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి నంది విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు రాములు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులను వెలిగించి చేతబుని గాంధీ విగ్రహం నుండి నంది విగ్రహం వరకు కాలినడక నడుస్తూ జై జవాన్ జై కిసాన్, అమరులైన భారత సైనికులకు జోహార్ జోహార్లు, పాకిస్తాన్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలురెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ చెందిన ఆర్మీ పెంచి పోషించే ఉగ్రవాదులు భారతదేశానికి చెందిన అమాయకులైన హిందువులపై అకారణంగా దాడి చేసి 30 మందికి పైగా హతమార్చి యుద్ధానికి కారకులయ్యారని, భారత ఆర్మీ POKలో ఉన్న ఉగ్రవాదులు లక్ష్యంగా దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చితే పాకిస్తాన్ ఆర్మీ కేవలం భారత పౌరులపై దాడులు చేస్తూ అమాయకులను చంపిందని ఆయన ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిళ్ల లింగంగౌడ్ మాట్లాడుతూ మాటకు కట్టుబడి ఉండని పాకిస్తాన్ పై ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి ఉక్కుపాదం మోపాలని, అన్ని దేశాలు అందుకు తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు నవాబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నందకిషన్, మ్యాగి నర్సయ్య, గండా వెంకటేష్ గౌడ్, గడ్డం జితేందర్, శ్రీనివాస్ గౌడ్, మిరియాల్కర్ రాజేష్, వడ్ల రవి, కమ్మరి కిష్టయ్య, బుచ్చిలింగు సంతోష్ గౌడ్, పుల్లయ్యగారి తిరుపతి గౌడ్, రమేష్ గౌడ్, వరదవిల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సైనికులు తీవ్రవాదాన్ని పొంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద మరి ఆ తీవ్రవాదుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తీవ్రవాదులే ఒక 100కు పైగా చనిపోవడం జరిగింది. మరి పాకిస్తాను ఆ సైన్యము భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత అమాయక ప్రజల మీద దాడులు చేశారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా టీవీలలో చూస్తూ ఉన్నారు. మరి అటువంటి పాకిస్తాను సైన్యం చేతిలో అమరులైనటువంటి జవాన్ల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కొవ్వొత్తుల ప్రదర్శన గాంధీ విగ్రహం నుంచి నంది విగ్రహం వరకు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా శాంతి చర్చలని చెప్పుకుంటూనే మరి భారత పౌరుల మీద అకారణంగా పాకిస్తాను సైన్యం దాడులు చేస్తుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మరి ఇటువంటి చర్యలు ఇవి మంచివి కావు. ఎప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళు మూల్యం చెల్లించకో తప్పదు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చేసి కొవ్వొత్తుల ప్రదర్శన చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడమైంది. జై కాంగ్రెస్. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి లాభాలు సాధించాలని శాస్త్రవేత్తలు అన్నదాతలకు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టులు సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన రైతులకు వారు పలు సూచనలు అందించారు. భూసార పరీక్షల ఆధారంగా సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. రసాయన ఎరువులతో సాగు చేయడం వల్ల భూమి దెబ్బతినడంతో పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించారు. అలాగే వారితో పాటు పళ్ళు, కూరగాయల సాగు చేసినట్లయితే అధిక లాభాన్ని పొందవచ్చని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని సాగు చేసుకున్నట్లయితే పంట దిగుబడి అధికంగా వస్తుందని వెల్లడించారు. కొత్త పద్ధతుల ద్వారా సాగు చేసుకోవాలని వెల్లడించారు. రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రొఫెసర్లు గ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కనకదుర్గ, శ్రీనివాస్, దుర్గారాజ్, గోవర్ధన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు తదితరులు ఉన్నారు. కొనుగోలు చేసుకున్నట్లయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు దిగుబడి తగ్గకుండా
ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం ఒక 2 ఎకరాల భూమిలో మనం విత్తనాన్ని సాగు చేసుకున్నాం అనుకోండి, ఒక 200 స్క్వేర్ మీటర్స్ ఏరియా మీద మనం దృష్టి కేంద్రీకరించి అందులో ఎటువంటి మెరుపులు లేకుండా అదే విత్తనం యొక్క గుణగణాలు గల విత్తనాలను ఎంపిక చేసుకుని వాటిని కోత కోసుకుని తర్వాత విన్వేయింగ్ థ్రెషింగ్ చేసుకుని విత్తనాలను ఎండబెట్టుకుని మనం తర్వాత సీజన్లో సాగు చేసుకోవచ్చు. దాన్ని మల్టిప్లై చేసినందువలన మనకి మంచి విత్తనాన్ని తక్కువ ధరకి రావడమే కాకుండా మన ఊళ్ళో ఉన్న మిగతా రైతులకు కూడా మనం విత్తనాన్ని తక్కువ రేటుకి మరియు మంచి క్వాలిటీ విత్తనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఉంటుంది. తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి విత్తనాలు వేస్తూ ఉంటారు. చాలామంది MTU 1010 విత్తన సాగుకి అలవాటు పడి ఉన్నారు. సో MTU 1010కి ప్రత్యామ్నాయంగా అంటే దానికి గింజరాలుడు గుణం ఉంది కాబట్టి మనకి దొడ్డు రకాలు సన్న రకాలు కూడా అందుబాటులోకి ఉన్నాయి. దొడ్డు రకం విషయానికి వస్తే JGL 24423 అనే రకము. ఇది జగిత్యాల పరిశోధన ప్రాంతం నుంచి విడుదల చేయబడింది. తెగుళ్లను కూడా తట్టుకుంటుంది. ఇందాక సార్ చెప్పారు కదా మనం తక్కువ ఎరువులను వాడుకోవాలి అని. తక్కువ ఎరువులతో కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ రకం ప్రస్తుతానికి జగిత్యాల అంటే పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ప్రాంతంలో సేల్కి అందుబాటులో ఉంది. భావితరాలకు మరి నీటిని కాపాడి భావితరాలకు అందించాలి. ఈ నేల తల్లిని ఇయ్యాల యూరియా అడ్డగోలుగా వేసి పంటలు పండిస్తూ ఉన్నాం. ఎకరాలు ఎంత పడినాయంటే 30 గింటలు 32 గింటలు. ఏం చల్లవంటే 2 సంవత్సరాలు అప్పుడు చల్లా 3 సంవత్సరాలు ఇప్పుడు చల్లా మంచిగా వాడుతున్నాయంట. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు పొలం పొల్లెటం నాలుగు కట్టి పొలం దున్ను అలా ఆకు వేతు రాళ్ళాకు మోతకాకులు యాపాకులు కానగాకు తొక్కి 15 రోజులు మళ్ళీ కట్టేసి నాటేసుకోవడం. అంటే అప్పుడు నేల తల్లిని అందరూ కాపాడితే ఇవాళ కొంచెమన్నా మనం ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఈ తరం నుంచి మరి యూరియా ఎక్కువగా వాడడం వల్ల భూ తల్లి నేల తల్లి సారవంతంగా లేక మరి మనకు పంటను అందిస్తే ఆ పంట మనం తినేసి అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలని మనకందరికీ కూడా సంబోధించడానికి మీరు యూరియాను తక్కువ వాడండి, జిలుగులు కానీ ఇటువంటి ఎక్కువ వాడి పంట ఉత్పత్తి చేసుకోండి అనేటువంటి చెప్పడానికి వచ్చారు. ఇవాళ మన ప్రాంతంలో వరేస్తున్నాం అంటే మిషన్లే, రైతు పనిచేసే తక్కువ ఉన్నది, మిషనరీ ఎక్కువ అయిపోయింది. మొత్తం వరి పంట ఈజీ అయిపోయింది, కానీ నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, దిగుబడి తక్కువ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే పంట మార్పిడి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు మరి ఫ్రీ యానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి పట్టు పరిశ్రమని కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర హార్టికల్చర్ సంబంధించినటువంటి తోటలకు సంబంధించినవి కావచ్చు. రైతులు ఆ సైడ్ పోతే వరి పంట కాకుండా ఇతరత్ర పంటల వైపు పోతే కూడా రైతులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, సమాజం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పడానికి ఇక్కడికి మన శాస్త్రవేత్తలంతా వచ్చారు. ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, ఇతరులను కాపాడాలి. ఎందుకే రైతు అనేవాడు ఈ దేశానికి అన్నం పెట్టేవాడు కాబట్టి ఆయన పండించిన పంటనే మనందరం తింటున్నాం. కాబట్టి మరి యూరియా తక్కువ పడితే మన రోగాలు తక్కువ అయితే అనే ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పంటలు కూడా పండ్ల తోటల వైపు, కూరగాయల తోటల వైపు మన ప్రాంతంలో ఎవరు కూడా పోతున్నారు. హార్టికల్చర్ వాళ్ళకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం అవగాహన సదస్సులో మీరు చెప్పండి. ఎందుకంటే ఒక ఎకరం పంటలో ఒక 25 క్వింటాలు పండిస్తే ఒక 50,000 పంట వస్తుంది కావచ్చు, కానీ ఒక ఎకరం కూరగాయలు పెడితే లక్షలాది రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కానీ పూతల పెడతా అని అల్గా దొరికింది మనందరూ కూడా. బొప్పాయిలో కానీ కూరగాయల్లో కానీ అరటిలో కానీ బాగా లాభాలు బాగా ఉన్నాయి, నీరు తక్కువ వాడుతుంది. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యుడు ఊట్కుని రాధాకృష్ణారెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు పట్టణ శివార్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలింపబడుతున్న గో సంతతిని రక్షిస్తూ తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి వాటి యజమానులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యకరమైన పశువులను వధించకూడదని చట్టం చెబుతున్నా ఆవులతో పాటు ఆరోగ్యకరంగా ఉన్న ఎద్దులు లేగదూడలను వధించే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో 1977లో రూపొందించిన గోవధను నిషేధించిన చట్టం అమల్లో ఉందని దాన్ని పూర్తి స్థాయిలో మరియు కఠినంగా అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మొత్తం మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. గోరక్ష చేయాలని చెప్పేసి, అలాగే గో సంపద అంతరించిపోతుంది. సేంద్రియ ఎరువులు వీటి వల్ల మనకి ఏంటంటే ఎక్కువ రసాయన ఎరువుల వల్ల బాగా భూమి సారవంతం కాకుండా చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని దృష్ట్యా సారవంతంగా ఉండాలంటే దేశీయ గోవు వేడిని వేసి మనము ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పేసి దాని గురించి కూడా ఒకటి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోడెమొక్కులు అనేది మన వెములవాడలో చాలా పవిత్రమైన ప్లేస్ ఉంది. అక్కడ ప్రతి ఇయర్ మేము దాన్ని ఒక 6 నెలలు ఆపుకుంటూ రైతులకు ఇస్తున్నాం. ఏంటంటే రైతులకు 2 కోడలు ఇవ్వాలని చెప్పేసి అది కూడా నిర్ణయించుకున్నాం. అది కూడా టైం బక్రీద్ తర్వాత ఇద్దామని చెప్పేసి అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చి మెమోరాండం ఇచ్చాం. అలాగే గోరక్ష మెయిన్ ఏంటంటే గోవులు కోతకు పోతున్నాయి రెగ్యులర్గా. అలాగే మన సిరిసిల్ల జిల్లా నుంచి కూడా ఎక్కువ శాతం పోతున్నాయి. వాటిని ఆపాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కోడలను రైతులకు ఇవ్వాలని, అది ఉమ్మడి జిల్లా రైతులకు ఇద్దామని చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1000 పైన అక్కడ స్టోరేజ్ అయినాయి. అవి బాగా ఇరుకు ప్రాబ్లంతో చనిపోతున్నాయి కొన్ని చిన్న కోడలు కూడా. అట్లాంటి వాటి కూడా వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈరోజు మెమోరాండం దేశవ్యాప్తంగా మేము గోరక్ష దేశీయ గోవంశ రక్షణ పరిషత్ వర్ధన పరిషత్ తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రాలు ప్రతి జిల్లాల వారీగా ఇస్తున్నామని. కార్మిక హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఈ రోజు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసరపు శంకర్, నాయకులు ఏర్పుల బాలయ్య, దేవరాజు, మల్లేశం, రాజయ్య, నరేష్, అర్జున్, మమత, లచ్చవ, ఉమా, రమ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లపైన దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను, హక్కులను యథావిధిగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున మే 20వ తేదీన సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు కార్మిక వర్గం తమ హక్కుల కోసము రక్తం చిందించి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తొలగించి మరి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా, కనీసం పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లాంటి సదుపాయాలు లేకుండా చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుంది. కాబట్టి మన హక్కుల పరిరక్షణ, చట్టాల అమలు కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు తమ వంతు బాధ్యతగా ఒకరోజు సమ్మెలో పాల్గొని మన యొక్క హక్కుల సాధన కోసం మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కష్టం చేసి పనిచేసి
జీతం వేతనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కార్మికులే కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని మన యొక్క కార్మిక వ్యతిరేకతను కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తెలియపడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియడం జరుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.